కొరకై భారమున్నదా, ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదని సేవలు, ఫలితమున్నదని సేవలు, ప్రభుని రాకలు అందరి ఎదుట, ప్రభుని రాకలు అందరి ఎదుట, ఆనంద మహిమా, ఆనంద మహిమా కిరీటముందేదవు, కాలము సమీపము ప్రభు యేసు వచ్చును, కాలము సమీపము ప్రభు యేసు వచ్చును, జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు, ఆనందముందేదరు, 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 ఆనందముందేదరు. ప్రియులారా, ఈ మార్చి 1 నుండి ఈ ఉదయకాలపు ధ్యానములు మీ మధ్యలో కలిగి ఉండాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి 1 కొరింథీ 15వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను. ఈ 1 కొరింథీ 15వ అధ్యాయం యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గూర్చి తెలియపరిచేటువంటి మొదటి అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం. ఈ 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గూర్చి ఆయన వ్రాసి ఉన్నాడు. ఈ 1 కొరింథీ 15వ అధ్యాయం వ్రాసే సమయానికి సువార్తలు ఇంకా వ్రాయబడలేదు. సువార్తల్లో కదా యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర అంతా ఉన్నది, ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానం. అయితే పౌలు కొరింథీ పత్రిక వ్రాసే సమయానికి సువార్తలు వ్రాయబడలేదు. అప్పుడు ఆయన పునరుత్థానం ఆయన ఎలా గ్రహించాడంటే పాత నిబంధన లేఖనాల్లో నుండి పునరుత్థానం పౌలు గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పాడు, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు. 3వ వచనం, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున క్రీస్తు ప్రభువారు లేపబడ్డారు. ఆ రీతిగా యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గూర్చి పౌలు ఇక్కడ తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి పునరుత్థానం అంటే చనిపోయిన వారు తిరిగి లేచుట. యేసు ప్రభుని గూర్చి ఇక్కడే 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే ప్రథమ ఫలము 15:3, ప్రథమ ఫలము క్రీస్తు, ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలము క్రీస్తు. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రప్రథముడు. ఎందులో ప్రప్రథముడు? చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రప్రథముడు. సరే, తిరిగి లేచిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని రాశాడు ఇక్కడ. 15:5, ఆయన కేఫాకును తరువాత 12 అటు పిమ్మట ఏనుడికి ఎక్కువైన సహోదరులు ఒక సమయం అందే కనబడెను. కేఫా కనిపించాడు, తర్వాత 12 కనిపించాడు, తర్వాత 500 కంటే ఎక్కువైన సహోదరులు ఒక్క సమయం కనిపించాడు. వీళ్ళనేకులు ఇప్పుడు నిలిచున్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత యాకోబుకు, తర్వాత అపోస్తలుకు అందరికి కనిపించాడు. సరే, అందరికి కనిపించి నన్ను నిరాశపరిచాడా అంటే లేదు, నన్ను నిరాశపరచలేదు, ఆయన నాకు కూడా కనపడ్డాడు అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. నాకు కూడా కనపడ్డాడంటే ఎందుచేత? పౌలు తన జీవితాన్ని గురించి మొదటి తిమోతిలో చెప్పాడు. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆ పాపుల్లో ప్రధానుడని చెప్పాడు. ఆ ప్రధాన పాపిని నాయందు ఆయన కనికరం చూపించాడని పౌలు మాట్లాడుతున్నాడు. అందరికి కనబడిన ప్రభు నాకు కూడా కనిపించాడన్నాడు. ఎందుకు కనిపించాడు? దానికి కారణం చెప్పాడు. నేనేమైనానో అదంతా కూడా దేవుని యొక్క కృప అని ఇక్కడ పౌలు మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కృపను బట్టే నాకు కనపడ్డాడని పౌలు మాట్లాడాడు. కాబట్టి అలానే ప్రియులారా, మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షించబడినారు. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అని ఇక్కడ పౌలు మాట్లాడాడు. కాబట్టి కృపచేతనే రక్షించబడ్డాను. నా గొప్పతనం కాదు, నా బెన్యమీను గోత్రాన్ని బట్టి కాదు,
సకల విద్యల్లో ప్రవీణ్ణని కాదు, గమలీల పాదాల దగ్గర విద్యను అభ్యసించానని కాదు, నేను యవనస్తుడిని, చురుకైన వాడిని, బలమైన వాడిని నన్ను రక్షించలేదు, నాకు ప్రత్యక్షత ఇవ్వలేదు, నాకు దర్శనం ఇవ్వలేదు. నేనేమైనానో అదంతా దేవుని యొక్క కృప వల్లనే అయి ఉన్నాను అని ఇక్కడ పౌలు మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, ఆయన కృప చూపించి రక్షించాడు, నన్ను శిక్షించలేదు. నన్ను శిక్షించడానికి నేను అర్హుణ్ణి. యెరూషలేము దమస్కు వెళ్లే మార్గంలో చాలా గర్వంగా, అహంకారంగా వెళుతున్నాను. ఆ సమయంలో నన్ను ఏదైనా శిక్షించవచ్చు ప్రభు, అయితే నన్ను శిక్షించలేదు. ఒక ప్రత్యక్షత, ఒక వెలుగు నా మీద ప్రసరింపజేశాడు. ఆయన స్వరం వినిపించాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని స్వరం వినిపించాడు. స్వరం వినిపించి రక్షించాడు, కానీ నన్ను శిక్షించలేదు. కాబట్టి నేనేమై ఉన్నాను అదంతా కూడా దేవుని యొక్క కృప వల్లనే అయి ఉన్నానని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఎంత ఎక్కువగా దేవుని కృపను గూర్చి పౌలు మాట్లాడాడు, పౌలు రాశాడు. 2 కొరింథీ 8:9 కూడా ఏమన్నాడండి? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. కృపను బట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సింహాసనం విడిచిపెట్టాడు, ఆయన మహిమను విడిచిపెట్టాడు, ఆయన ఘనతను విడిచిపెట్టాడు, ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టాడు. ఈ దౌర్భాగ్యమైన లోకంలోకి మానవాకారంలో వచ్చాడు. దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు, ఒట్టివాడయ్యాడు. మరణం పొందినంత గనగా ఏ మరణం? శిలువ మరణం. శిలువ మరణంతో భయంకరమైన మరణం లోకంలో ఏది కూడా లేదు. సిగ్గుకరమైన మరణం, బాధకరమైన మరణం, అవమానకరమైన మరణం, ఎంతో దుఃఖకరమైన మరణం ఆయన అనుభవించాడు నీ కొరకు, నా కొరకు. ఎందుకు ఇదంతా అంటే అదంతా ఆయన కృప. కాబట్టి ఆయన కృపతోనే లోకానికి వచ్చాడు. కృప అంటే ప్రేమ. గొప్పవారు తక్కువవారిని ప్రేమించే ప్రేమ దయ, తక్కువవారు ఎక్కువవారిని ప్రేమించే ప్రేమ భక్తి. అత్యున్నతమైన దేవుడు అత్యల్పుడైన పాపిని ప్రేమించాడు. ఆ ప్రేమకే కృప ఆయన అర్థం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు విమోచనం ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన కృపగల దేవుడు. కృపతో పౌలును రక్షించాడు, కృపతో అనేకులు రక్షించాడు. ఆ కృప నీ మీద చూపి నిన్ను రక్షిస్తాడు. గొప్ప రక్షణతో నీ హృదయాన్ని నింపుతాడు. సో గ్రేట్ సాల్వేషన్. ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ సో గ్రేట్ సాల్వేషన్, హౌ కెన్ యు ఎస్కేప్? ఎంతో గొప్ప రక్షణ నీకు ఇవ్వాలని ఆయన కృప చొప్పున నీకు రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. ఏడే ప్రభుని వేడుకో. ప్రభువా, సౌలు లాంటి మత ఛాందస్వాదిని రక్షించావు, యోధా మతముతో నశించిపోతున్న సౌలును రక్షించావు. ఇంకా తండ్రి అనేకులను రక్షించు, నన్ను కూడా రక్షించు, నీ కృప నాపై కూడా చూపించని అడుగు. ఈరోజే ప్రభు నీపై కృప చూపించి ఆయన రక్షణ నీకు ఇచ్చి నీ దీవించి ఆశీర్వదించడానికి ప్రభు శక్తిమంతుడు. యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ పాదములకు వందనములు చెల్లిస్తున్నావు నాయన. ఈ రోజు మా ప్రియులకు నీవు కృపగల దేవుడు అని, కృప ద్వారానే, కృపను బట్టి ఈ లోకానికి వచ్చావని, సిలువలో బలైపోయావని, ప్రాణమిచ్చావని మా ప్రియులకు తెలియపరచడా కృపిచ్చావు నాయన. కృపతోనే పౌలును రక్షించావని, సౌలును పౌలుగా మార్చావని మా ప్రియులకు తెలియపరచడా కృపిచ్చావు. ఆ కృపే మా ప్రియులందరికీ కూడా తెలియపరిచి, ఓ మా ప్రియమైన తండ్రి, వినిటువంటి మా ప్రియులందరినీ కూడా రక్షణలోకి నడిపించండి, సహాయం చేయండి, మీ కృప చూపండి, వాక్యాన్ని నీరు కట్టండి, అనేకుల హృదయాల్లో ఫలింప చేయండి, సహాయపడండి. సమస్తము నీ పాదాలకే సమర్పిస్తూ ఈ తండ్రి ఈ వాక్యం రికార్డ్ చేయడంలో సహకరించిన కుమారుని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.